2,00,000 అంటూ ఉంటారుగా. అందుకే 2,00,000. బైక్‌కి గూడా సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ వస్తాయా? 2,00,000 పెడితే సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ ఏంటి? ఏవైనా వస్తాయి. మొబైల్‌కి ఎలా అయితే సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ ఎలా అయితే వస్తాయో, ఏతర్ బైక్‌కి కూడా సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ వస్తాయి. ఈరోజు మనకి మన ఏతర్ రిజిస్తాకి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదే సాఫ్ట్‌వేర్ అప్డేట్. సాఫ్ట్‌వేర్ అప్డేట్ ఏంటి అనుకుంటున్నారా? బైక్‌కి గూడా సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ వస్తాయా? 2,00,000 పెడితే సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ ఏంటి? ఏవైనా వస్తాయి. 2,00,000 అంటూ ఉంటారుగా. అందుకే 2,00,000. ఇయర్‌లీ 2 టైమ్స్ లేదా 1 టైమ్ ఖచ్చితంగా ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్ అనేది వస్తది. ఇది జస్ట్ సింపుల్ థింగ్. ఎక్కువ టైం ఏం పట్టదు మనకి. జస్ట్ 15 మినిట్స్. మీరు వద్దు అనుకునేట్టుగా ఉంటే ఛార్జింగ్ పెట్టినప్పుడు లేదా నైట్ కీస్ ఆఫ్ చేసేటప్పుడే మీకు ఇలా చూపిస్తది. 40% ఛార్జింగ్ పైన ఉంటే మీకు 10-15 మినిట్స్‌లో ఛార్జింగ్ అది అప్డేట్ అనేది అయిపోతుంది. సో, దాన్ని ట్యాప్ చేశాక కీస్ అనేది ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేశాక వన్స్ ఒక్కసారి ఆఫ్ చేశాక అది ఆన్ చేసేంత వరకి మనం అలానే పెట్టుకోవాలి. అలానే కొద్దిసేపు తర్వాత మనకి ఇలా డిస్‌ప్లే అవుతది. ఇన్‌స్టాలింగ్ అప్డేట్ అని. సో, అప్పటి వరకి అది మళ్ళీ కీ అనేది మనం ఆన్ చెయ్యకూడదు. కొత్త ఫీచర్స్ ఏవన్నా ఉంటే కూడా అవి యాడ్ అవుతాయి. లైక్ నావిగేషన్, బెటర్‌మెంట్ అంటే నావిగేషన్ అప్డేట్ చేస్తారు ఫస్ట్ థింగ్. అండ్ బ్యాటరీ మేనేజ్‌మెంట్. బ్యాటరీ ఎక్కడ కన్జ్యూమ్ అవ్వాలి ఏంటి అనేది. నెక్స్ట్ ఇంకా సిస్టమ్ ఓవరాల్‌గా మనకి మొబైల్‌కి ఎలా అయితే సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ ఎలా అయితే వస్తాయో వాటి మీద అలానే ఏతర్ బైక్‌కి కూడా సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ వస్తాయి. సో, ఇన్‌స్టాలింగ్ సిస్టమ్ అప్డేట్ అని చెప్పి ఇలా కీస్ ఆఫ్ చేసే ఉన్నాను. కీస్ అయితే ఆన్ చెయ్యలేదు నేను ఇంతవరకి. ఇలాంటి అప్డేట్స్ ఇయర్‌లీ వన్స్ మాత్రమే వస్తాయి. మీరు పెద్ద కంగారు పడి షోరూమ్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. మధ్యలో ఎక్కడా కూడా మీకు టైం ఉంది అంటేనే ఆఫ్ చేసి పెట్టుకోండి. సో, ఎంత టైం పట్టింది అంటే 10 మినిట్స్ లోపే పట్టింది. పెద్ద టైం ఏం పట్టలేదు. 15 మినిట్స్ లోపే పట్టింది. సో, ఇలా రీస్టార్ట్ అవుతుంది. మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ డిస్‌ప్లే అనేది రీబూట్ అవుతూనే ఉంటుంది. ఎప్పటివరకి అది సిగ్నల్ ఇచ్చాను. ఇప్పుడు మీరు చూడొచ్చు కీస్ ఆఫ్‌లోనే ఉంది నాది. ఎప్పటివరకి అది సిగ్నల్ ఇచ్చేంత వరకి. టర్న్ ఆన్ కీ అని వచ్చేంత వరకి మనం ఇలానే పెట్టుకోవాలి. మీ బైక్ అప్పుడప్పుడు ఆను, ఆఫు, ఆను, ఆఫు అవుతూనే ఉందా? రీస్టార్ట్ అవుతోంది అంటే ఆన్ చేసినా, రన్నింగ్‌లో ఉన్నా రీస్టార్ట్ అవుతుంది అంటే అది సాఫ్ట్‌వేర్‌కి దగ్గరగా ఉన్నట్టు అర్థం. సో, ఇక్కడ మీరు చూడొచ్చు ఇన్‌స్టాలింగ్ అప్డేట్ 24% అనేది వచ్చింది. ఇలా బ్లింక్ అవుతూనే ఉంటుంది. మళ్ళీ ఆఫ్ అవుతూనే ఉంటుంది. కింద క్లియర్‌గా ఇచ్చారు డోంట్ టర్న్ ద కీ ఆన్ అంటే కీ ఆన్ చేయొద్దండి అని చెప్పి కిందుంది. సో, మీరు మళ్ళీ ప్రయోగాలు మాత్రం చేయకండి. ఏమవుతుంది అని నేనైతే ట్రై చేయలేదు. మీరు ట్రై చేయకండి. ఓకే. అండ్ బైక్ అయితే నాది చాలా సార్లు లాస్ట్ 30 డేస్ నుంచి కీస్ ఆన్ చేయంగానే రీస్టార్ట్ అవుతుంది. మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. ఇలా జరుగుతూనే ఉంటుంది. కానీ బండి మూవ్ అవుతూనే ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటే ఓకే. ఇలా కాదు. సాఫ్ట్‌వేర్ అప్డేట్ దగ్గరలో ఉంది అని చెప్పి నాకు అర్థమైంది. సో, మీకు కూడా అలా ఉంటే దగ్గరలోనే మీకు ఒక 30 డేస్ లోపే మీకు ఒక సాఫ్ట్‌వేర్ అప్డేట్ అనేది నోటిఫికేషన్ అనేది ఈ డాష్‌బోర్డ్‌లో మీకు కనపడుతుంది. 48%కి రీచ్ అయ్యాం. ఇన్‌స్టాలేషన్‌కి. ఇంకా కొత్త మైలేజ్ ఏమన్నా పెరుగుతుందా దీనివల్ల అంటే పెద్దగా మైలేజ్ అంటూ ఏమీ పెరగదు. జస్ట్ 1 ఆర్ 2 కిలోమీటర్స్ తప్ప పెద్ద అప్డేట్స్ ఏమి ఉండవు. కొంతమంది అడుగుతున్నారు ఏంటి మైలేజ్ రావట్లేదు. మేబీ ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్ వల్ల ఏమన్నా మైలేజ్ ఏమన్నా డ్రాప్ అయిందేమో చూడండి. ఒకవేళ 30,000 కిలోమీటర్స్ అబోవ్ మీరు తిరిగి ఉంటే మీ వెహికల్ ఒక్కసారి వీల్ బేరింగ్స్ అనేవి చేంజ్ చేయండి. చేంజ్ చేశాక మీకు ఖచ్చితంగా మంచి మైలేజ్ అనేది వస్తది. బ్రేక్ ప్యాడ్స్ కూడా చేంజ్ చేయండి. అంటే కావాలని గాదు. బాగుంటే ఓకే. బాగలేదంటే మాత్రం ఖచ్చితంగా చేంజ్ చేయండి. దానివల్ల కూడా కొంచెం మైలేజ్ అనేది డ్రాప్ అవుతూ ఉండొచ్చు. కొత్త వెహికల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ 10,000, 5,000 తిరిగిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం సాఫ్ట్‌వేర్ అప్డేట్ వస్తే ఖచ్చితంగా మీకు మైలేజ్ అనేవి పెరుగుతుంది అనేది నేను ఖచ్చితంగా 100% చెప్పలేను గానీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని మాత్రం నేను చెప్పగలను. మీ వెహికల్‌కి కూడా ఏతర్ వెహికల్‌కి కూడా మీకేమన్నా అప్డేట్స్ వచ్చుంటే చెక్ చేయండి. మీకేమన్నా వచ్చుంటే మీరు ఏదన్నా ఇంటర్‌ఫేస్ కానీ, ఏదన్నా గానీ చేంజ్ అయ్యాయేమో ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే ఇంటర్‌ఫేస్ ఎలాంటి చేంజెసు డాష్‌బోర్డ్‌లో నా ఏతర్ డాష్‌బోర్డ్‌లో కనపడలేదు. ఇంతకుముందు పాత వెర్షన్ ఒకటున్నింది. అలా కాకుండా ఇప్పుడు కొత్తది తీసుకొచ్చారు.
దిస్ ఈజ్ వెరీ, వెరీ, వెరీ గుడ్. అండ్ ఇలాంటి అప్డేట్స్ ఎప్పుడు వస్తాయా అంటే, యెస్, ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఏతర్ వెహికల్ కొన్న వాళ్ళకి, టాప్ ఎండ్ మోడల్ కొన్న వాళ్ళకి మాత్రమే. ఓకే. ఐ మీన్ కింద ఇంకో మోడల్స్ ఉన్న వాళ్ళకి కూడా మేబీ రావచ్చు. బట్ కానీ ఇంత హైలైట్‌గా అయితే మీకు డిస్‌ప్లే అనేది చూపించదు. ఎంత ఒక 15,000 నుంచి 20,000 వేరియేషన్ ఉంటుందనుకుంటున్నా ఒక్కొక్క వర్షన్‌కి. ఇది టాప్ ఎండ్ మోడలే ఎందుకు తీసుకున్నా అంటే, ఎలానో మనీ పెడుతున్నాం గదా! సో, ఇంకో 2 మంత్సో, 3 మంత్సో ఈఎంఐ ఎక్కువ కడతాం. అంతేగా, అంతకుమించి ఏముంది అనే ఉద్దేశ్యంతో నేను ఈ టాప్ ఎండ్ మోడల్‌కి వెళ్ళాల్సొచ్చింది. అండ్ మనకైతే సిగ్నల్ అయితే వచ్చింది. కీ ఆన్ చేయండి అని. సో, ఇప్పుడు మనం కీ ఆన్ చేసి చూద్దాం. అండ్ ఇంకోటేంటంటే 70 ఆన్ చేసిన తర్వాత కంప్లీటింగ్ అప్డేట్ అంటే మొత్తం అంతా సెట్ అవుతుంది. ఇప్పుడు మాత్రం ఆఫ్ చేయకూడదు. ఇంతసేపు ఆన్ చేయొద్దనింది. ఇప్పుడు ఆఫ్ చేయొద్దని డాష్‌బోర్డ్‌లో చూపిస్తుంది. సో, వెయిట్ చేయండి. కంప్లీట్ అవుతుంది. అండ్ మీరేదన్నా అప్డేట్ చేసి ఉంటే మీకు ఏమన్నా రైడింగ్‌లో ఏమన్నా డిఫరెన్స్ కనిపించిందా? లేదా మైలేజ్ ఏమన్నా పెరిగిందా? అనేది ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరు మాత్రం నాలాగా ఇలా రోడ్డు మీద నిలబెట్టి సాఫ్ట్‌వేర్ అప్డేట్ చేయకండి. నాకు టైం ఉంది. వేరే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా కాబట్టి ఇలా చేశాను. ఇన్‌స్టాలేషన్ సక్సెస్‌ఫుల్. ట్యాప్ చేయంగానే ఇలా బ్లింక్ అయ్యి మళ్ళీ మన డిస్‌ప్లే అనేది ఆన్ అయింది. అండ్ ఎలాంటి చేంజెస్ లేవు డాష్‌బోర్డ్‌లో అండ్ సాఫ్ట్‌వేర్‌లో కూడా మనకి. ఆల్మోస్ట్ నాకైతే 12 మినిట్స్ పట్టింది. అంతే 12 మినిట్స్ పట్టింది. 7:13కేమో స్టార్ట్ చేశాను. 7:15కి అంతా అప్డేట్ అయిపోయింది. సో, ఇప్పుడు మనకి ఈ సాఫ్ట్‌వేర్ అప్డేట్ అనే ఆప్షన్ అనేది ఇక్కడ చూపించట్లేదు. అంటే మనది అప్డేట్ కంప్లీటెడ్. అప్ టు డేట్ ఉన్నాం ఇప్పుడు. అండ్ దీంట్లో కొత్త ఆప్షన్ ఏదైనా ఉందంటే వాయిస్ ఆన్ ఏథర్. సో, ఏథర్ వాయిస్ కమాండ్స్‌తో కూడా మనం కంట్రోల్ అనేది చేయొచ్చు. ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది తర్వాత చూద్దాం. అండ్ ఆల్ కమాండ్స్ నావిగేషన్ టేక్ మీ టు హోమ్ అనేది మనము ఆల్మోస్ట్ మనం సెట్ చేసుకోవచ్చు. ఎక్కడికి కావాలంటే అక్కడ. మనం గూగుల్ మ్యాప్స్‌లో ఎలా అయితే ఫిక్స్ చేసుకుంటామో అలానే. అండ్ ఇంకా చాలా అప్డేట్స్ అయితే వచ్చాయి. వీటి అప్డేట్స్ గురించి మొత్తం చెప్పలేము ఒకే వీడియోలో. తర్వాత వేరే వీడియోలో మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఈ కాల్ కంట్రోల్స్ అనేవి ఇప్పటి నుంచే కాదు, ఫస్ట్ నేను కొన్నప్పటి నుంచి ఉంది. సో, మీరు మళ్ళీ ఇలాంటివి ఏమన్నా కనెక్ట్ చేసి ఉంటే ఒక్కసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకు ఎలా వర్క్ అవుతున్నాయో. ఎందుకంటే తీసుకున్న వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. అండ్ ఇక ఈ వీటి గురించి నేను ఫుల్ వీడియోస్ అయితే చేశాను. ఒకసారి మీరు వెళ్ళి చూడొచ్చు. అండ్ స్కిడ్ కంట్రోల్ ఇవన్నీ కూడా నేను ఆఫ్ చేసి పెట్టాను రైట్ నౌ. ఈ ఇన్‌స్టాలేషన్ తర్వాత నేను బైక్ రైడ్ చేసినప్పుడు నాకు ఎలాంటి పెద్ద చేంజెస్ అయితే నాకైతే కనపడలేదు. మీరేమన్నా చూసుంటే ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీకు ఈ ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ కూడా చేయండి. ఇంకేదైనా డౌట్లుంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను కాకపోయినా ఎవరో ఒకరు రిప్లై ఇస్తారు. థ్యాంక్ యూ.